హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ యూ ఆల్ టు అవర్ ఛానల్ స్వస్తిక్ అమృతం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడే పేడాని పీనట్స్తో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దీనిలోకి 1 కప్పు వేరుశనగ పప్పులు వేసుకుంటున్నానండి, పల్లీలు. వీటిని లో ఫ్లేమ్ మీద వీటి చక్కగా వేయించుకోవాలి. ఈ పల్లీల్ని చక్కగా రోస్ట్ చేసుకున్నాక వీటిని మిక్సీ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ రెసిపీలో నేను వీటిని పొట్టుతో సహా ఉపయోగిద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పొట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి అన్నమాట. మీరు కావాలంటే పొట్టు తీసి కూడా వాడుకోవచ్చు. పొట్టు వల్ల కలిగే ఉపయోగాలను మనం పీనట్ రోల్స్ అనే వీడియో చేసుకుంటూ అందులో చెప్పుకున్నాం కదండి. సో అందుకని నేను అలానే చేస్తున్నాను. మీరు కూడా వీలైతే పొట్టుతోనే వాడడానికి ప్రయత్నించండి. పల్లీల్ని మిక్సీ చేసుకునేటప్పుడు వాటిని పల్స్ వైపు తిప్పుతూ ఉండాలండి. కంటిన్యూస్గా ఒకేసారి మిక్సీ చేసుకోకూడదు. పల్స్ వైపు తిప్పుతూ ఆపుతూ అలా చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి మిక్సర్ జార్ అనేది హీట్ ఎక్కకూడదు. హీట్ ఎక్కినట్లయితే అది ఆయిల్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. అది మొత్తం వేస్ట్గా అయిపోతుంది, మనం చేసుకునేదంతా స్పాయిల్ అయిపోతుంది. సో మనకు పౌడర్ లాగా చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని పల్స్ వైపు ఆపి తిప్పి అలా 1 మినిట్కి ఒకసారి ఆపుతూ తిప్పుతూ అలా వేసుకుని పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఇప్పుడు పల్లీలు చక్కగా రోస్ట్ అయిపోయినాయండి. వీటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకుంటున్నాను పొట్టుతో సహా. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ చేసి పెట్టుకుంటానండి. పల్లీని మిక్సీ చేసి ఇలా చూపిస్తున్నట్లుగా పౌడర్గా చేసి పెట్టుకున్నానండి. దీన్ని పేస్ట్ లాగా అయితే చేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్స్ పిస్తా పప్పు తీసుకున్నానండి. వీటిని నేనేమి రోస్ట్ చేయలేదు, పచ్చివి అనమాట. వీటిని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో తీసుకుని ఫైన్ పౌడర్లా తయారు చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీంతో ఏం పని లేదండి, పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 1/2 కప్ షుగర్ వేసుకుంటున్నానండి. 1 కప్పు పల్లీలకి 1/2 కప్ షుగర్ సరిపోతుందండి. మీరు కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు, ఎక్కువ స్వీట్నెస్ ఇష్టపడేవాళ్ళు. తర్వాత మనం తీసుకున్న షుగర్కి 1/2 క్వాంటిటీ వాటర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఈ షుగర్ని మొత్తం వాటర్లో బాగా మరిగించుకోవాలి. షుగర్ వాటర్లో పూర్తిగా మెల్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పాకం చూసుకుందాము. దీనికి తీగ పాకం రావాలన్నమాట. ఇప్పుడు మనం కొద్దిగా గరిటెతో పాకం తీసుకుని 2 చేతుల మధ్య ఇలా పెట్టి చూపిస్తే ఒక స్ట్రింగ్ లాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు పాకం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు. సో ఈ స్టేజ్లో ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ని స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లోకి పూర్తిగా చక్కగా కలిసేటట్లు కలుపుకోవాలి. పల్లీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత దీని ఒక 2 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. తర్వాత దీనిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఒకవేళ వేసుకున్నట్లయితే కనుక దీని టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. ఇది యాడ్ చేసుకునేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ని లోలోనే పెట్టుకోవాలి, లేదంటే ఇది ఉండలుగా అయిపోతుంది అన్నమాట. సరిగ్గా కలవకుండా ఉండలుగా అయిపోతుంది. ఈ మిల్క్ పౌడర్ని మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేసుకోవచ్చండి. నేను హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ యూజ్ చేస్తున్నాను. మనం ప్రీవియస్గా వీడియో చేసుకున్నాం కదా, హోమ్ మేడ్ మిల్క్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అని. ఆ వీడియో చూసి మీరు కూడా తయారు చేసుకోవచ్చండి. మిల్క్ పౌడర్ బదులుగా మీరు కాజు పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను ఒక 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది వేసుకోవడం వల్ల దీనికి మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవి కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇది ఒక 2 మినిట్స్లోనే కొద్దిగా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది గట్టిగా అయిపోయింది, కొంచెము ఉండలుగా కూడా అయిపోతుంది అనమాట. సో ఈ స్టేజ్లో మనం ఒక 1/2 కప్పు దాకా అవసరానికి తగినంత పాలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని వీటన్నిటిని చక్కగా కలుపుకుంటూ మిక్స్ చేసుకుని బాగా మొత్తం అన్నీ కలిసేటట్లు ఈ పాలల్లో కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఇలానే 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటూ ఉండాలి. కంటిన్యూస్గా స్టార్ట్ చేసుకోవాలి.
అప్రాక్సిమేట్గా ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా కొద్దిగా థిక్గా అవుతుంది. ఇంకొక 2 మినిట్స్ మనం ఇలానే కంటిన్యూస్గా చేసుకుంటే అది చక్కగా మనకి పిండి ముద్దలాగా ఆ కన్సిస్టెన్సీలో వస్తుంది. అప్పటి వరకు మనం ఇలానే స్టర్ చేసుకుంటూ తర్వాత మనం దీన్ని చల్లార్చుకోవాల్సి ఉంటుంది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు పిస్తా పప్పు పౌడర్లోకి ఇప్పుడు 1 పించ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నానండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ని ఇక్కడ వాడుకోవచ్చు. ఇది ఆప్షనల్. మీరు కావాలనుకుంటే పూర్తిగా స్కిప్ కూడా చేసుకోవచ్చండి. నేను ఈ లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ని వాడాను. అలానే మనం రెడీ చేసుకున్న పల్లి పిండిలో నుంచి ఒక స్మాల్ పోర్షన్ని తీసుకుని ఇందులో యాడ్ చేసి మొత్తం అన్ని మిక్స్ అయ్యేటట్లు కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు డో పూర్తిగా చల్లారిపోయింది. మనం పేడ ఏ సైజులో కావాలనుకుంటామో అంత పోర్షన్లో మనము డో తీసుకుని ఇలా రౌండ్గా చేతుల సహాయంతో తీసుకుని రౌండ్ బాల్ లాగా చేసుకుని దాన్ని అరచేతులతో ఒకసారి ప్రెస్ చేసుకుంటే అది ఈ షేప్లో వస్తుంది. ఇప్పుడు మన థంబ్ ఫింగర్ని యూజ్ చేసి మధ్యలో ఒక స్మాల్ హోల్ లాగా పెట్టుకోవాలండి. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిస్తా జీడిపప్పు కలిపి చేసుకున్న ఉండని తీసుకొచ్చి దీనిలో పెట్టుకోవాలి. నేను కొద్దిగా పెద్ద సైజుగా చేసుకున్నాను. మీరు కావాలి అనుకుంటే చిన్న సైజుగా ఇందులో ఫిట్ అయ్యేంత సైజులోనే చేసుకుని కూడా తయారు చేసుకోవచ్చు. సో మన పేడ ఇలా తయారైందండి. ఇప్పుడు ఇంకొకటి కూడా చేసి చూపిస్తానండి. మనకి కావాల్సిన సైజులో పిండిని తీసుకుని దాన్ని 2 అరచేతుల సహాయంతో ఇలా రౌండ్ బాల్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత దాన్ని అరచేతులతో ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఇలాంటి షేప్లో వస్తుంది. ఇప్పుడు దీన్ని మధ్యలో బొటన వేలుతో ఒకసారి ప్రెస్ చేసుకుంటే దానిలో కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్లోకి మనం ముందుగా తయారు చేసుకున్న పిండిని పెట్టుకోవాలి. మామూలుగా అయితే ఈ పేడ వైట్ కలర్లో వస్తుంది. కాకపోతే మనం పొట్టుతో ఉన్న పల్లీలను వాడి చేసాం కాబట్టి ఈ కలర్ కొంచెం డార్క్ కలర్లో వచ్చింది. బట్ టేస్ట్లో మాత్రం ఏం తేడా ఉండదు. ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇలానే ఇప్పుడు అన్నీ తయారు చేసి పెట్టుకుంటాను. సో ఇదిగోనండి మన హోమ్ మేడ్ పీనట్ పేడ రెడీ అయిపోయింది. ఇది తింటూ ఉన్నప్పుడు మనకి ఆ పల్లీల్లో ఉండే గ్రాన్యూల్స్ అవి తగులుతూ పిస్తా అండ్ ఇలాచీ ఫ్లేవర్ మధ్యలో వస్తూ చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు చాలా లైక్ చేస్తారు. ఇంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే మీరు కూడా ప్రయత్నించి మీ ఎక్స్పీరియన్సెస్ కింద కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.